పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని G+ కాలనీలో విశ్వ హిందూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఇదే కాలనీలోని చెరువులో గతంలో అమ్మవారి విగ్రహం దొరికింది. దీంతో అక్కడ స్థానికులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు చేపట్టే ప్రయత్నం చేయగా వివాదం చోటు చేసుకుంది. ఇక తాజాగా అదే ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పాలకొల్లు G+ కాలనీ రామయ్య హాలు ఏరియాలో ఉన్న G+ కాలనీలో మహిళలతో సువాసినులతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మవారు ఇంకా ఈ కాలనీలోకి రాలేదు. ఈ భక్తులందరూ కూడా అమ్మవారి కోసం వేచి చూస్తూ అమ్మవారి త్వరితంగా ఈ కాలనీలోకి రావాలి, అలాగే అమ్మవారి గుడి నిర్మాణం కూడా త్వరితంగా కావాలి అని కోరుకుంటూ ఈ భక్తులందరూ ఈ కాలనీలో ఉన్న భక్తులందరూ కలిసి ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని వద్దగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సందర్భంగా ఎస్టీల వర్గీకరణ ద్వారానే నాయక్ పోడ్ కులం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆదివాసీ నాయకుడు దబ్బ సుధాకర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం అభినందనీయమని సుధాకర్ అన్నారు. ఇక ఎస్టీలో చిన్న తెగలకు ABCD వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందంటూ ఆయన తెలియజేశారు.